హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మొక్కజొన్నతో వడలు తయారీ విధానం చూద్దాము. వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి. మొక్కజొన్న వడలు తయారు చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక అర ఇంచు వరకు అల్లము, ఇంకా 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు వరకు మొక్కజొన్న గింజలు అంటే స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. ఒక అరకప్పు మాత్రం పక్కన ఉంచుకోండి, అవి లాస్ట్లో వేసుకోవచ్చు. మొత్తం అంతా పేస్ట్ లాగా కాకుండా ఆ గింజలు కూడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అరకప్పు మొక్కజొన్న గింజల్ని పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసి పల్స్ మోడ్లో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. లాస్ట్లో సరిపోకపోతే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇంకా దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, ఇంకా 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి బియ్యపిండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. మనకి వడలు తయారు చేయడానికి వీలుగా ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకుని పిండిని వేసుకోవాలి. ఒకవేళ వడ సరిగ్గా రావట్లేదు అంటే పిండి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత పిండి మనకి వడలాగా తయారు చేసుకోవడానికి వీలుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వడ చేసుకోవడానికి చక్కగా మనకి పిండి కరెక్ట్గా ఉంది. ఒకవేళ పిండి కొంచెం పల్చగా అనిపించినట్టయితే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని కలుపుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. వడలు మనం మసాలా వడ చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు. లేదంటే గారెలు చేసుకున్నట్టుగా మధ్యలో హోల్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకుని బాగా కాగిన నూనెలో ఈ వడల్ని వేసేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గారెల్లాగా పల్చగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని వడలు వేసుకున్నాము అంటే బాగా క్రిస్పీగా వస్తాయి, లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. మనం మసాలా వడలాగా చేసుకున్నామంటే కార్న్ ఎప్పుడు కూడా లోపల బాగా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మసాలా వడలాగా చిన్నగా చేసుకుని కొంచెం దలసరిగా చేసుకుని వేయించుకున్నాము అంటే లోపల ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టుకుని చేసుకునే వాటిని మక్క గారెలు అంటారు. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్తో వడలు ఇంకా గారెలు తయారీ విధానం చూసాం కదా. నిన్న స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ తయారు చేసాము. ఒకవేళ వీడియోని మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.